ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా నుంచి మూడో పాటను రేపు బుధవారం రోజు రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్కు ఈ పాటను దర్శకుడు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చూపించారు. ఆయన ఈ పాట చూసి మైమర్చిపోయారు. అసలు మనలోని పౌరుషాన్ని వీరత్వాన్ని ఎప్పటికీ చల్లబడిపోకుండా తట్టి లేపేలాగా, ప్రతి ఒక్కరిని తట్టి లేపేలాగా ఈ సలసల మరిగే నీలోని రక్తమే అనే పాట కీరవాణి గారు అంత బాగా కంపోజ్ చేశారని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించడం జరిగింది. అలాగే ఈ ఈ పాట ఏదైతే ఉందో ఈ పాటకు కీరవాణి గారు సంగీతం సాహిత్యాలతో ప్రాణం పోశారని, హరిహర వీరమల్లులో ఈ పాట స్పెషల్గా ఉంటుందని, నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేజారిపోకూడదని చర్నాకవులతో చెప్పినట్లుగా అనిపించిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ పాటను 21వ తేదీన అందరికీ వినిపించబోతున్నారని, హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రకథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళ్లాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశానని కూడా పవన్ కళ్యాణ్ ఆయన్ని ప్రశంసించడం జరిగింది. వీరమల్లుకి ప్రాణం పోశారంటే అతిశయోక్తి కాదు, మొదటిసారి మీతో చేస్తున్నానంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు, అందుకు తగ్గట్టు ఉండాలి కదా అని కీరవాణి గారు కూడా పవన్ కళ్యాణ్కు తెలియజేస్తారు. మీతో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీ ఫ్యాన్స్ నన్ను గుర్తుపెట్టుకునేలాగా ఈ సినిమా ఉండాలని ఇలాగా ఎంతో కష్టపడి చేసినట్టు కూడా కీరవాణి గారు చెప్పుకొచ్చారు. ఇక కీరవాణి అంకిత భావాన్ని ఈ సాంగ్ అయితే తెలియజేస్తుంది. ఈరోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో సంభాషించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని కూడా చెప్పారు. కీరవాణి గారి సంగీత దర్శకుడు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన శ్రీ వేటూరు సుందరరామూర్తి గారు, అలాగే శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి వరకు తనకున్న అనుబంధాన్ని సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదని, కీరవాణి గారి దగ్గర ఉన్న వైలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను వైలిన్ నేర్చుకోవడం, జంట స్వరాలు కూడా నేర్చుకుని వదిలేయడం గుర్తు చేసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇక వైలిన్ ఎంత భద్రంగా దాచుకున్నారో కీరవాణి గారు కూడా చూపించారు. అలాగే తెలుగు కథలను ప్రేమించి కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలో చేసుకుని వాటిని తనకు బహుకరించడం ఎంతో ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే కీరవాణి గారు సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదని చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి అని కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అలాగే తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారని, తెరపై కనిపించే 2.5 గంటల సినిమాయే కానీ కీరవాణి గారు రోజుల తరబడి నెలల తరబడి ఆ సినిమా కోసం తపన పడతారు. అలాగే సృజనాత్మక స్వరాలతో మైమర్పిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారంటూ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారు. అలాగే కీరవాణి గారు ఆస్కార్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చేతిలో పెట్టారు. ఆస్కార్ ఎక్కడంటూ కూడా కీరవాణి గారిని పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ ప్రశ్నించారు. అది తను పట్టుకొని తిరుగుతుంటే ఏదోలా ఫీలింగ్ ఉంటుందని పక్కన పెట్టినట్టు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఆస్కార్ని తీసుకెళ్ళి ఆయన పవన్ కళ్యాణ్ గారు చేతిలో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారి ఆస్కార్ని తీసుకుని ఆయన్ని ఒక సత్కారం అయితే చేశారు. శాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు కీరవాణి గారిని. ఇక రేపు బుధవారం ఈ పాట విడుదల కాబోతుంది. ఫుల్ పాట చూశాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పూనకాలు రావడం పక్కా అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లిరిక్స్ కూడా చాలా ఆకట్టుకునేలాగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలాగా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరైతే పౌరుషం చచ్చిపోయి పౌరుషం తగ్గిపోయే దీంట్లో ఉంటుందో వాళ్ళు ఈ పాట వింటే వాళ్ళకి పౌరుషం పడుచుకొచ్చేలాగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి నిద్ర లేపేలాగా ఈ పాట ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బుధవారం రోజు 11:55 ఈ పాట రాబోతుంది. మరి ఈ పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో మనం వేచి చూడాలి.